పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము శక్తి కలిగినట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామము శక్తి కలిగినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. జయముందెదము ఈ నామమున. జయముందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోక ఊనకే తెంచిన నామమిది. నశించు పాపుల రక్షించలోక ఊనకే తెంచిన నామమిది. పరలోకమున జించు నామమిది. పరలోకమున జించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు పోరాడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. ఉత్తమ భక్తులు పోరాడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన బాధల కష్ట సమయాన ఓదార్చినాడు నామమిది.
కాబట్టి నేను వర్తమానం పొందుతున్నావా? నేనేం మాట్లాడలేను. మనసు పెట్టి పాడుతున్నావా? వర్తమానం పొందుతూ పాడుతున్నావా? పాటలు ఏదో తర్వాత వాక్యం చెప్తారు, 3 పాటలు పాడిన తర్వాత అనేది కాదు. గొప్ప వర్తమానం ఉంది ఇందులో. పాడేటప్పుడు మనసు ఎక్కడ పెడుతున్నాం? కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పద్యములతో మీ హృదయములను ఏమన్నాడు? నింపుకోమన్నాడు. ఎవరో చెప్తారు మంచిది, ఇప్పుడు జ్ఞాపకం చేయటమే. అంతకుముందే మనలో ఉండాలి నింపబడి. అది కాబట్టి ప్రియుల, ఉత్తమ భక్తులు పగడి స్తుతించు ఉన్నత దేవుని నామమైతే. నువ్వేం భక్తుడివి? నేనేం భక్తుడిని? ఎన్నోసార్లు పాడినా ఆ మాట మనం జ్ఞాపకం చేసిందా మన స్థితిని, మన యొక్క స్థానమును? పాటలు పాడేది ఎందుకు? స్వయంగా వర్తమానం పొందేది. నశించు బాపుల రక్షించ లోకమునికి ఏదైతే. ఎంతో మంది నశించిపోతున్నారు. వీళ్ళందరూ రేపు ఎక్కడ పోతారు? ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ నేను తీర్పు తీరుస్తలేను. దేవుని స్వరం వింటారా? యేసుడు వస్తున్నాడని చెప్తే వినగలరా? వారు నమ్ముకున్న దేవుడు వారిని ఎందుకు నమ్ముకున్నారు? బిల్డింగుల కొరకు, కార్ల కొరకు, అంతస్తుల కొరక? అవి నీకు జ్ఞానం ఇచ్చినాడు, బుద్ధి ఇచ్చినాడు, తెలివిచ్చినాడు. వాటి ద్వారా సంపాదించుకో. నీకు నాకు తెలియకుండా దేవుడు అనుగ్రహించేది ఆత్మదేవన, పరలోకములో నివాసం ఎవరైనా సరే. కాబట్టి ప్రియులారా, మరి యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. కాబట్టి ఈ దినాల్లో క్రైస్తవులు బోధ చేసేవాళ్ళు, బోధ వినేవాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నాకు తెలుసులే, కీర్తనలు 1వ అధ్యాయమే కదా, నీకేం తెలియదు. ఎన్నడూ కూడా నీతి కొరకైన ఆకలి దప్పులు ఉండాలా. ఉదయం అవగానే తిండి కావాలంట, మధ్యాహ్నం అవగానే తిండి కావాలంట, సాయంకాలం అవ్వాలని అంతో ఎంతో కావాలనుకుంటాం. కాబట్టి 3 పూటలు నువ్వు ఆశించకుంటూ నీలో ఆకలి లేదు, దప్పిక లేదు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క లోకములో నుండి, చీకటిలో నుండి, అంధకారములో నుండి, విశాల మార్గములో నుండి, కులములో నుండి, మతములో నుండి దేవుడు నిన్ను రక్షించాడా? ఎందుకు రక్షించాడు? నీ వల్ల ప్రయోజనం ఏంటి? నా వల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి మనము క్రైస్తవ పేరు, బైబిలు, క్రైస్తవ వివాహము, క్రైస్తవ బైబిల్లో నుండి మన పిల్లల పేర్లు, మన యొక్క పేర్లు. నువ్వు ఎప్పుడైనా సవాసానికి వెళ్ళారా? ఇక్కడ ఉన్న వాళ్ళు నేనే ఎక్కువ బోధ చేసేదిలే. దానం గారు నేను ఎప్పుడు చూడలే మా దగ్గర. ముఖస్థుతి మాటలు కాదు. మీరేంటి వాళ్ళు అంటే ఏమంటారు? ఏమైంది? అలాంటి గృహాలకు మేము వెళ్ళాం. బజార్లో నిలబడి సువార్త చెప్తాం. కాబట్టి ఏమని చెప్పాలా? చెప్పండి మీరే. 1 వే కాదు, 2 వే. ఏమన్నాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులను పంపినాడు. ఎంతమంది? చదువు 10వ అధ్యాయం. అదే వాక్యమేగా. ఆ తర్వాత ఏం చెప్పండి? నేను 10వ అధ్యాయంలో పిలిచినాడు, పంపినాడు. చదువు 10వ అధ్యాయంలో శిష్యులను పంపినాడు.
చదువా తెలుగు రాదా? యేసు ఆ 12 మంది కూడా ఉత్తరం చేసి ఏడుస్తున్నాడు అట్లా. అట్లా ఉండవద్దు, చురుకుగా ఉండాలి. చదవలేదు మాదే తప్ప చురుకుగా ఉండండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాకు తెలుసులేని కాదు, తెలియదు. ఆకలి నొప్పులు ఎలా ఉంటాయి? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. క్రైస్తవం అంటే ఏమనుకున్నావు? బజార్లో నిలబడి ప్రార్థన చేస్తే అది ఎప్పటికి కూడా ఆ రాళ్ళు ప్రకటిస్తాయన్నాడు యేసు ప్రభు, తెలుసా? అలాంటి విశ్వాసం మొట్టమొదట మనలో ఉండాలా. లేకపోతే నిష్ప్రయోజనం. నువ్వు ఏం చెప్పినా, ఎన్ని తలాంతులున్నా, తలకాయ కింద పెట్టి కాడు పైకి పెట్టి తపస్సు చేసినా వ్యర్థమే. ఇది బైబిల్. భూమి ఆకాశంలో గతించినను నా మాటలు గతిపోవాలన్నాడు. మనం అందరం గతించిపోతాం, పరలోకం పోతాం. కాబట్టి చదువు. యేసు ఆ 12 మంది పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణంలో నేను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల ఎదుకే వెళ్ళుడి. ఇశ్రాయేలు వంశం పేరేం పేరు? ఇశ్రాయేలు వంశం నశించేందుకు పోయిండ్రు క్రైస్తవులు. బైబిల్లో పేరు క్రైస్తవ వివాహం. ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నా? మా తల్లిదండ్రులు ఎవరు? మా గమ్యం ఏంటి? మా తల్లిదండ్రులు విగ్రహారాధన. నా పేరు ఓంకారం మాలకొండమ రాజు. ఓంకారం అనేది మా ఇంటి పేరు. మాలకొండ స్వామి అని మా ఇంటి ఇలవేల్పు. ఆయన పేరు మీదనే మాలకొండయ్య, మాలకొండమ్మ, కొండయ్య. అది వాళ్ళ విశ్వాసం, వాళ్ళ గుడి. నీ పేరు యూసెఫు, దానియేలు, ఆదాము. మరి అలా ఉన్నవారు? నేను అలా ఉన్నానా? కాబట్టి ప్రియులారా, ఆయా స్థలాల్లో ఉంచింది. దానం కానీ ఇక్కడ ఉంచింది. ఎక్కడ ఇల్లు లేదని కాదు, దేవుని యొక్క చిత్తంతో ఉంచినాడు. రూపుగా వెలుగుగా జీవించాలని. అందుకు ఇక్కడ మనకు దేవుడు ఇచ్చినాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినాడు. కాబట్టి నాకు ఒక ఇల్లు ఉంది. పరలోకంలో నీకు ఇల్లు ఉందా? ఏమంటే పరలోకంలో ఉందా? యేసు ప్రభువు ఏమన్నాడు? 14వ అధ్యాయము యోహాను సువార్తలో, నా తండ్రి ఎదుట నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు. మీ పిల్లలు చెప్పుకుంటారు, ఈ ఇల్లు మాకు ఎవరిచ్చిందంటే మా తండ్రి ఇచ్చినాడు. ఎంత కష్టపడ్డాడు, ఎక్కడున్నాడు, ఎక్కడెక్కడ తిరిగినాడు, ఎక్కడెక్కడ తిన్నాడు, ఎక్కడెక్కడ ఉన్నాడు. అంత సులభంగా ఒక తండ్రి ఆస్తి సమకూర్చడం. కాబట్టి ప్రియులారా చెప్పుకోగలగాల. కాబట్టి క్రైస్తవుడు, సంఘం, విశ్వాసులు పరలోకంలో మనకు స్థానం ఉందా? చదివాడు కదా ఇప్పుడే చదువు. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు. ఎవరు మీ తండ్రి? నీ తండ్రి ఎవరు? ఏమి సంపాదించిండు నీ కొరకు? చెప్పగలవా? కాబట్టి నా తండ్రి అంటే ఎంత గొప్ప మాట చెప్పినాడు యేసు ప్రభు. కాబట్టి హైదరాబాదులో ఎంత దూరమైనా ఒక నివాసం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అది గాజుల రామాయణం కానీ, వట్టి రామాయణం కానీ, ఏమి రామాయణం కానీ. మరి పరలోకంలో ఉందా మనకు నివాసం? ఉందా? నిర్లక్ష్యమైపోయింది క్రైస్తవ జీవితం అంటే. ఆకన్న పోదాములే, 9 గంటలు అంటే 11 గంటలకు వస్తారు. మిమ్మల్ని గురించి కాదు, అట్లా అయిపోయింది ఇక్కడ. మరి పరలోకంలో నీ నివాసం ఎట్లా పోతావు? క్రైస్తవులు తప్ప సమాజము కూడుకొని దేవుని వాక్యము వారి సొంత భాషలో ఆరాధించేవారు లేనే లేదు. ఏముందా? కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరి చేతిలో భారతం భాగవతం ఉండదు. వ్యర్థం చేస్తాలే అన్న జ్ఞాపకం చేసుకోండి. నీ చేతిలో బైబిల్ ఉంది. ఈ దినం చదివా బైబిల్లో? పొద్దున్నే తిన్నావా?
పొద్దున్నే తాగినవా? పెద్ద బోధ చేయడానికి రాలి. ఒకవేళ నువ్వు క్రైస్తవుడవై పొద్దున్నే వాక్యం చదువుకోకుండా ఉంటే సిగ్గుపడు. బయట పోయి ప్రకటించేది కాదు. మొట్టమొదట యేసు శిష్యుడు 12వ అధ్యాయం మత్తయి సువార్త. నేనేం పెద్ద చెప్ప, ఇప్పటికే 12 అవుతుంది. అక్కర్లేదు, మనందరూ తెలుసు. అడిగింది తప్ప అన్నీ తెలుసు అన్నాడు. చదువు. తన శిష్యుల వైపు చూచి చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను చూడు. చెప్పగలడా? ఎవరు? నీ తండ్రి. నీకంత ధన్యత ఇచ్చినాడు. తల్లిదండ్రుల కంటే నాకంత ధన్యత ఇచ్చినాడు. ఎవరు నా తల్లి? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి. తండ్రి ఎవరంటే కాగలుగుతాడు కదా. తండ్రి యోసేపు లేడు. ఆయన తండ్రి పరలోకంలో ఉన్నాడు. నా తండ్రి ఎవరు అని అనలే, నా తల్లి ఎవరు అన్నాడు. జాగ్రత్తగా చదువుకోవాలి దేవుని వాక్యం. కాబట్టి నీ తండ్రి ఎవరు? నీ తండ్రి నిత్యము ఉండేవాడు. నా తండ్రి నిత్యము ఉండేవాడు. మా తండ్రి ఎప్పుడో నేను యేసుప్రభువుని తెలుసుకోకముందే భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత నోరు తిరుగుతుంది అర్థం కాదు. చనిపోయినారు వాడు. 1960లో ఇక్కడికి వచ్చినాడు. ఒక స్నేహితుడు హెబ్రోను అనే స్థలానికి నడిపించినాడు. నాకు క్రైస్తవులు అంటే వాళ్ళ ఆలయంలోకి పోతే కనిగిరిలో ఉన్నాను. పెద్ద ఆలయం ఉంది. అక్కడికి పోతే నాకు పెళ్లి కాదు. మా వాళ్ళు ఎవరన్నా చూస్తే నువ్వు కూడా క్రైస్తవుడు అయినావా అని అంటారని భయపడేవాడిని. ఏం తెలియదు, పై మాటలు. అది లోకంలో సైతాన్ ఆ విధంగా ఎక్కడికైనా పోయి సత్యం తెలుసుకోకుండా చాలా బందోబస్తుగా పెట్టినాడు, హద్దులు పెట్టి. కాబట్టి ప్రియులారా, నేను ఆ హెబ్రోను పోయినాడు కాబట్టి దేవుని వాక్యం వింటున్నా. అక్కడ 1960లో అక్టోబర్ నెలలో పరిశుద్ధ కూడికలంట. వాటి పేరు కూడా తెలియదు. హెబ్రోను అంటే ఏం తెలియదు. మత్తయి అంటే ఆడామ పేరా మగామ పేరా తెలియదు. బైబిల్ అంటే ఏంటో తెలియదు. భారతం తెలుసు, భాగవతం తెలుసు, రామాయణం తెలుసు, భగవద్గీత తెలుసు, కొంచెం మా పితరులు నేర్పినారు. అయితే బైబిల్ అంటే అర్థమైంది జీవగ్రంథం. బైబిల్ పేరు జీవగ్రంథం. నా దగ్గర ఉన్నాయో లేవో తెలియదు. ఇక్కడ 5 రూపాయల నోట్లు, ఒకవైపు ₹1 లేక తెల్ల కాగితం చూపిస్తే ఇది ఈ తెల్ల కాగితం మీద ముద్రలున్నది. అది బైబిల్. తెలుసా? ఇదేంటి వట్టి పేపరా? 200 ఉంది దగ్గర, పర్వాలేదు. ఇప్పుడు ఓ బ్రదర్ ఫ్లాగ్ అని ఉండే. అప్పుడు 60లో రక్షణ మంది నేను ఆ స్థలానికి పోతే కులం పోతుంది అనుకునేవాడిని. ఎవరు లేని అటు ఇటు చూసి లోపడి పోయింది. ఎప్పుడు ఆడ కూర్చున్నా, బక్సింగారు నిలబడి ఉన్నారు. అరే ఈయనకు అడ్డం తీసేసినాడు కాబట్టి మెరుస్తుందేమో ఈయన ముఖము అనుకున్నా. తెల్ల కోటు, టై గిట్ ఏం లేదు, కూర్చున్నాడు. లెట్ ప్రే. ఏం మాట్లాడలే నాతో. అరే ఒకవైపు స్త్రీలు, ఒకవైపు పురుషులు, నిశ్శబ్దంగా, ఏం శబ్దం లేదు, మోకరించిన. లెట్ us ప్రే. చెప్పులు ఇప్పటిలాగా ఎక్కడంటే ఆ క్రమశిక్షణను ఆకర్షించి రక్షణ లేక నడిపింది తెలుసా? క్రైస్తవ క్రమశిక్షణ, డిసిప్లిన్. ఒకరికొకరు బ్రదరు సిస్టర్ అంటున్నారు. ఆమె వయస్సు వేరే, ఈమె వయస్సు వేరే, ఈయన ముఖం వేరే, ఆయన ముఖం వేరే. వీళ్ళు ఏంది బ్రదరు సిస్టర్ అంటారే?
అయితే ఇక్కడేమో ఉంది కూర్చొని వినాలనుకున్నా. అప్పుడు భక్సింగ్ గారు వాక్యం తెస్తున్నాడు, ఎక్కువ తానే తీసుకొని వాక్యం చెప్పేవాడు. నన్ను రక్షించేదానికి ఇంత దూరం నడిపించినాడు. కనిగిరి దగ్గర గ్రామం, అక్కడ వాళ్ళు రాజులు, క్షత్రియ రాజులు, వాళ్ళన్నీ చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు, భగవద్గీత అవన్నీ. కాబట్టి నేను అక్కడ వచ్చినప్పుడు అలాగా ఆయన ముఖంలో ప్రకాశం ఉంది, కోటు వేసుకున్నాడు. ఒక్క వ్యక్తి ఇంతమందిని కంట్రోల్ చేస్తున్నాడు. తర్వాత ఆత్మ కంట్రోల్ చేస్తాడు. చెప్పులు ఇప్పటిలాగా ఎక్కడంటే అక్కడ పెట్టేవాడు కాదు, లోపల పెట్టేవాడు. చెప్పులు బ్రదర్ చెప్పేవాడు, మీటింగ్ అయ్యి ఆమె నన్నదాకా గేటు తెరవద్దు, చెప్పులు ఇవ్వద్దు. అక్కడ పెద్ద ఘర్షణ అయింది తెలుసా. ఎవరైనా సరే చెప్పులు ఇవ్వద్దు అన్నాడు. నేను ఆఫీసుకు పోయేదని చెప్పులు ఇవ్వద్దు, వాళ్ళు ఇస్తలేరు. బ్రదర్ చెప్పిండు కదా ఇవ్వద్దని. ఇంకా అక్కడ పెద్ద ఘర్షణ అయింది. అయినా సరే వాళ్ళు ఇయ్యలే. ఆయన వచ్చాడు, కూర్చున్నాడు, ఫోన్ చేసుకో. ఆ దినాల్లో లాగా ఈ దినాలలో 60-62లో ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్లే గతి లేదు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు పోపుల రక్షకుడు. నువ్వు అంగీకరించావా? మారు మనసు పొందావా? పాపాలు ఒప్పుకున్నావా? ఎన్ని పాపాలు? జన్మ పాపము, కర్మ పాపము. జన్మ పాపం అంటే పుట్టుకతోనే పాపము, కర్మ కంటే క్రియల ద్వారా పాపము. క్రియల ద్వారా నువ్వు నీతిమంతుడుగా కావాలని దానము, ధర్మము, ప్రయాణము, ఎంతో వేల మైళ్ళు ప్రయాణం, అవి నీతి క్రియ. జన్మ పాపములు పోవు. అందుకని ఆయన ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది, కన్య గర్భాన జన్మించాల్సి వచ్చింది. పాపరహితుడుగా 3.5 సంవత్సరాలు జీవించినాడు యేసు. బైబిల్ అంటే తెలియదు నాకు. మతయ్య అంటే స్త్రీ పేరా పురుషుడి పేరా తెలియదు. నేర్చుకున్నాను, అంగీకరించినాను, పాపాలు ఒప్పుకున్నాను. నిన్ను మా కులములో నుండి వెలేస్తున్నావు, నీకు పెళ్లి చేయనుకోవన్నాడు. పెళ్లి ప్రాముఖ్యం కాదు, నా ఆత్మరక్షణమ్మ. నాలో 3 విన్నని నాకు తెలియదు, నాలో ఆత్మ ఉన్నదని తెలియదు. నా ఆత్మకు రక్షణ లేకుంటే తగ్గుడో విగ్గుడో కాదు. ఇది చెప్తున్నాడు ఆయన. నాలాంటి ఒక హైందవుడు విగ్రహారాధికుడు. అదే నేను ఇది పాపినని గుర్తించి ప్రభునాథ మాట్లాడు నీ వాక్యం ద్వారా అన్నా. బైబిల్ ఆది కాండం నుండి మతేశ్వర వరకు ఏం తెలియదు. నా దగ్గర బైబిల్ కూడా లేదు, కొత్తగా వెళ్ళానుగా. కాబట్టి ఉదయం బైబిల్ చదువుతున్నా నేను. అపోస్తల కార్యములు మరి 8వ అధ్యాయం, అపోస్తల బోధయంలో 15 కాదు, 2:4 మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఏంది రాను జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. 86 సంవత్సరాలు నాకు. 2:40 ఇంతకు ముందు ఉన్న జ్ఞాపకం ఇప్పుడు ఉండలేదు. అదే సాధారణంగా చెప్పినాడు దేవుడు. దాని గురించి చింతించే అక్కర్లా, జాగ్రత్త పడాలి. పనికిరాను నేను అనుకోకూడదు. దేవుడు నా సహాయకుడు. ఊతకర్ర పెట్టుకుంటాం కదా ముసలోళ్ళం అయితే, అట్లాగే దేవుని ఆత్మ ద్వారా సిద్ధపడాలి మనం. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించెను. వాక్యం చదివేటప్పుడు మేము మూర్ఖులమా? దానం, ధర్మం, బలులు, యాత్రలు చేస్తాము, దేవుని దగ్గర పోయి మొక్కులు చెల్లిస్తాము, కొబ్బరికాయలు కొడతాము, కోళ్ళు కోస్తాము. మా ఇంటి దగ్గరనే ఆలయం ఉన్నది, చూశారు. ఇప్పుడు అంతా ఆల్టర్ చేశారు. మా ఇల్లు అన్నీ వెళ్ళిపోయినాయి. నల్లగండ్ల అనే గ్రామంలో ఇప్పుడేమో లేవు అవన్నీ, అందరు వెళ్ళిపోయిండు.
ఈ దినాలలో నేను అనుకుంటున్నా గ్రామాలలో కళ లేదు. వెళ్ళిపోయిన అందరూ ఆ ఊరికి పోతే ఎంతో సంతోషం ఉండదు. వైశ్యులు ఒక సైడు, రాజులు ఒక సైడు, బ్రాహ్మణులు ఒక సైడు, స్కూల్ ఒక సైడు ఉండేది. ఇప్పుడు లేవు అన్నీ. వెళ్ళిపోయిన అందరూ, చనిపోయిన కొందరు చదువుకొని పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడ పోయినరాయా అంటే కనిగిరి పోయినరాయా, ఇంకొకళ్ళు ఎక్కడ పోయిందంటే తెనాలి పోయినరాయా. ఏం చేస్తారు? మెడికల్ షాప్ పెట్టుకున్నారు అక్కడ. ఒకప్పుడు ఊళ్ళోనే ఉండేవాళ్ళు. కాదు ప్రియులారా, సరే ఇవన్నీ జరుగుతాయి. మనం పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుతున్నామా? యేసు ఏమన్నాడు? నేను 14వ అధ్యాయంలో నేను స్థలం సిద్ధపరచు, నేనే మార్గమును సత్యం. 14వ అధ్యాయంలో నేను వెళుతున్న పరలోకం. ఎందుకు? నేనుండు స్థలంలో మీరు ఉండులాగునా నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచనేడు. Do you have mention in the God's presence? This place, this brother has God. It's searched. ఆయన ఎదిగినాడు, నాకోటి ఉండాలి. నువ్వు ఎప్పుడన్నా ఆలోచించినావా? బైబిల్ గ్రంథం చదివావా? విన్నావా? తుడిచేసిపోయావా? నీళ్ళు ఎక్కడ? యేసు ప్రభువుని అడిగినాడు, మవి రబ్బీ ఎక్కడుంటావు అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రబ్బీ అంటే బోధకుడు అని అర్థం. ఎక్కడుంటావు నువ్వు అంటే ఇట్లా పోయి అట్లా పోయి అక్కడ డబుల్ బిల్డింగ్ ఉంటుంది, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అని అల్లా. ఏమన్నాడు? 38 చెప్పు. 38 యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేం వెతుకుతున్నారని వారిని అడగగా వారు రబ్బీ ఇంకా మేలు, ఇంకోటి ఏమైనా రబ్బీ అంటే బోధకుడు అంగీకరించినాడు. తెలుసో తెలియకనో అంగీకరించినాడు. నువ్వు యేసు అంగీకరించావా? పగలొప్పుకున్నావా? నీ పేరు బైబిల్లో పేరు, నా పేరు లోకంలో భారతం, భాగవతం, రామాయణంలో పేరు, రాజు కులం పేరు. నీ కులం ఏది? నీ గమ్యం ఏది? నీ గురి ఏది? ఎక్కడ పోతావు? పరలోకంలో నాకు నివాసం ఉన్నది. ఇక్కడ వచ్చినాను, అనేక కార్యాలు చేసినాను. నేను ఆ చెరువులోకి వచ్చినది. మేము ఉండేది రాజా సాహెబ్ తలాబ్ చెరువు నెంబర్ 4. అది దేవుడు పంపించినాడు. మా భార్య అన్నది, చెరువులోకి తీసుకొచ్చిన చుట్టూ చూడు కట్ట. ఇప్పుడు లేదు. రాత్రులు ఎవరన్నా వస్తే ఓ అంటే కూడా పిలిచేవాళ్ళు ఎవరు లేరు. సామాన్లు అన్నీ తీసుకొని వచ్చాను. వేసుకొని పొమ్మన్నాడు, వచ్చినాం. మొట్టమొదట గుడిసెలు వేసుకున్నవాడు. ఈ ప్రాంతంలో గుడిసెలు వేసిన వాళ్ళు ఎవరు లేరు. తర్వాత వేసిన వాళ్ళే. అది కంటోన్మెంట్ ఏరియా, హెచ్ఏఎల్ పక్కన. మాకు స్థలం లేదు, డబ్బు లేదు, అన్నీ వదిలేసి వచ్చినాం. కాబట్టి ప్రభు పొమ్మన్నాడు, వచ్చాం. మా భార్య ఏం మాట్లాడలే. గుడిసేసుకున్నాం. తాటి ఆకులు దొరికేదే కట్టం. ఈ రోజులు ఇంకా కట్టం. తాటి కమ్మలు అంటారు ఇక్కడ, అక్కడ తాటి ఆకులు అంటారు. కాబట్టి అక్కడ ఉన్నాను. అక్కడ ఉండి మరి మొట్టమొదట మా గుడిసెనే, భవనం కాదు, అది మెయిన్ తూము దగ్గర ఉంది. వర్షాలు బాగా పడి అక్కడికి వచ్చే నీళ్ళంతా ఉదయం రాత్రి అంతా ఎత్తేసుకుంటా కూర్చున్నా ఇంట్లో. మా భార్య ప్రసవించి హాస్పిటల్లో ఉంది 71, 72లో. కాబట్టి ప్రియులారా, అంతగా యేసు ప్రభువును నమ్ముకొని ఇక్కడ వచ్చి దైవజనుడు డేవిడ్ గారు, ఇదిగో ఆమె నీకు కుమార్తెను ఇస్తా అంటుంది. ఆలోచించండి. ఆమె పేరు మరియమ్మ. ఆమెకు ఒకదే కూతురు. చెప్పు, సమాధానమేనా?
అలాగా అడిగినాను. నేనేం చెప్పాలా? యవనస్తుడిని, ఏం తెలియదు. ప్రార్థన చేసిన, ప్రభా దైవజనుడు ఇలాగ అంటున్నాడు, నీకు పెళ్లి అవసరం, ఇప్పటికే 22, 21 సంవత్సరాలు అయింది కాబట్టి వాళ్ళకి తెలుసు తప్పుదోవలో పోతారని. తప్పుదోవలో పోకముందే ఆయన అన్నాడు, నీకు పెళ్లి చేస్తాం చెప్పు అని అన్నాడు. కాబట్టి ఆ విధంగా అది ఊరికే చెప్తున్నా నేను. కాదంటే ఆమె ఏం పని చేస్తుంది, ఎంత కట్నం ఇస్తారు, ఇల్లు ఉందా లేదా అని కూడా అడగ, ఇల్లు కూడా లేదు. వివాహం అయిన తర్వాత ఏమి లేదు, పోమా మీ ఇంటికి అనలే మేము, రామా అన్నాం. దేవుని చిత్తం అంటే ఎక్కడంటే అక్కడ చెప్పలేను, ఎందుకో ఇక్కడ చెప్పనట్టు చెప్తున్నా నేను. కాబట్టి ప్రియులారా, పరలోక రాజ్యంలో నాకు నివాసం ఉన్నది. ఎందరికో ఇల్లు పంచినాను, ఎందరికో స్థలాలు పంచినాను. రాజుగారంటే పిలవండి ఆయన, నేను ఒక్కడినే యథార్థంగా మాట్లాడేవాడిని. ఆ రాజుగారిని పిలవండి, ఆయన లేకుంటే లేదే, ఆయన ఉండాల్సిందే. నువ్వు ఉండాలి సార్, లేకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని పైసలు అడుగుతారు, తాగొచ్చి ఇష్టం వచ్చిన. ఇప్పుడు చూడలేదు కదా, అక్కర్లేదు, నమ్మాలి చూడకపోయినా అంతే. నేను పోయి వాళ్లకు అందరూ చనిపోయారు అప్పటి వాళ్ళు చాలామంది, నేను ఒక్కడనే ఉన్నా. నాకు ఇప్పుడు 86 సంవత్సరాలు. నాకు 20 ఏళ్ళప్పుడు నేను రక్షణ పొందిన, 1960లో 40లో పుట్టిన పాపినాన్ని నేను గుర్తించిన. యేసు ప్రభు వాక్యం విని నేను నా పాపాలు ఒప్పుకున్నా, క్షమించడనే నిశ్చయత కలిగింది. కాబట్టి ప్రియులారా, నేను ఇంకేం మాట్లాడాలి అంతే. ఇది నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, అడిగింది తప్ప అన్నాడు. అట్లుంది క్రైస్తవులు, ఎవరిని అంటలేదు. మనం ఎలా ఉన్నాం? దేవుని వాక్యం ఉందా? ఇది ఎంతమంది పొద్దున్న లేచి బైబిల్ చదువుకున్నారు, నీకు ధన్యత ఇచ్చినాడు, నీకు ఆధిక్యత ఇచ్చినాడు, నీకు చదువు ఇచ్చినాడు, ప్రశాంత వాతావరణం ఇచ్చినాడు. ఎవరు చెప్పే అక్కర్లా ఏదైనా. కాలేజీ పిల్లరా, ఏదైనా అక్కడ వచ్చి దానం గారు చాలా సంతోషం. మరి పరలోకంలో నేను అంటలేదు, జ్ఞాపకం చేస్తుంది, ఏమో నాకు తెలియదు. పరలోకంలో నాకు నివాసం ఉందా? యేసు ప్రభు పోయినాడు, మళ్ళా వస్తానన్నాడు, నాకు నివాసం ఉంది. కాబట్టి ప్రియులారా, మరి దేవుని వాక్యం చదివిస్తుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో అక్కడ మమ్రే దగ్గర కూర్చొని ఉన్నాడు మహారాజు, ఆ ప్రాంతం అంతటికి మహారాజు అబ్రహాం. అబ్రహాం పోయి అబ్రహాం అయినాడు, కూర్చొని ఉన్నాడు. అక్కడికి ఎవరు లేరు, కొంచెం దూరంలో సొదొమ గొమొర్రా ఉన్నది. అక్కడికి దేవుని దూతలు ఎంత వచ్చారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వచ్చినాడు. అక్కడ కూర్చున్నాడు, తలుపు దగ్గర కూర్చున్నాడు. చదువు 19వ అధ్యాయం 1వ వచనం, 18 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు మధ్యాహ్నం మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు. ఎందుకో అమ్మగారు లోపల ఉన్నారు, ఆయన ఏం చేస్తుందో తెలియదు. ఆయన ఏమి సెలవిస్తాడు అని ఉంటున్నది, ఏం చెప్తాడో అని చూస్తున్నాడు. ఎంతమంది ఉన్నారో ఆయనకు ఆ ఇంట్లో? 200. ఆయన ఇంట్లో పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయనతో ఉన్నవాళ్ళు? 318. అయితే నేను మర్చిపోతున్నా. ఆయన ఎంత ధనవంతుడు, ఎంత ఐశ్వర్యవంతుడు, అదొక పెద్ద సంఘం, దానికి అధిపతి ఆయన.
సంతానం లేదు. ఆడ కూర్చొని ఆలోచిస్తున్నాడు అంట. ఇంతమంది ఉన్నారని అంటే వీళ్ళందరూ నీ బిడ్డలే కదా అంటే ఒప్పుకోడు. అప్పుడు 3 దేవదూతలు వచ్చినారు. వచ్చి ఆడ కూర్చుంటే చూడు చదువు, యెహోవా అతనికి కనబడెను, అతడు కన్నులెత్తి అర్థమైపోయింది. ఎవరు లేరు అక్కడ, నిశ్శబ్దంగా ఉంది. మధ్యాహ్నం పూట మమ్రే గొప్ప వనం. ఈ నైజాముకున్నటువంటి ఒకటి అంతకంటే గొప్పతనం ఉంది, వనం ఉంది అక్కడ. ఇక్కడ నైజాము మనవడిది, అక్కడ వనం ఉంది. మీకు తెలుసా? మనం పోతుంటే అక్కడ కేర్ హాస్పిటల్ దగ్గర ఎడమ వైపు ఉన్నదంతా ఆయనదే. పెద్ద గోడ ఉంది, పెద్ద అడవిలో ఉంది. కొంచెం అమ్మేసినట్టున్నాడు స్టూడియోలకు వాటకు, వాళ్ళది. అంతకంటే గొప్ప స్థలం ఆయనది. అన్ని విధములైన ఫలాలు ఉండేవి. కాబట్టి అక్కడ దేవుడు చెప్పినాడు, ఇక్కడ కూర్చొని చూస్తుండు వస్తారు అనేది. అతడు కన్నులెత్తి చూచినప్పుడు, అప్పుడు కన్నులెత్తి చూశాడు. మరి డేవిడ్, అబ్రహాం 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. 3 తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అతడు వారిని చూచి గుడారపు వాకిలి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని పోయాడు. సావాసానికి నాదు, నా యొక్క ప్రభు, నా రక్షకుడు, నా అధిపతి, నా విమోచకుడు వచ్చినాడని ఆయన ఎదుర్కొంటూ పోయినాడు. నీకు ఎప్పుడన్నా యేసుక్రీస్తుని వాక్యం విన్నావు, సభలకు పోయినావు, ప్రార్థన చేసినావు, వాక్యం చదివినావు, దేవుడు నీతో మాట్లాడా? ఓ అమ్మలారా, ఓ పెద్దలారా, ఓ పిల్లలారా, చదువుతున్నావు. ఎందుకు చదువుతున్నావు? ఒక ఆహారం తింటే తృప్తి కలుగుతుంది, కనీసం 4 గంటలు. క్రైస్తవులు అంటే అర్థమైంది, పాపము లేనివాడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను కాబట్టి. అలాగే ఎవరు చెప్పగలరు? నా దేవుడు నన్ను రక్షించినాడు. నా దేవుడు నన్ను రక్షించాలంటే అర్పణలు చేయాలా, బలులు అర్పించాలా, 1000 మైళ్ళు ప్రయాణం చేయాలా, మెట్ల మీద దొడుతా పోవాలా, మోకాళ్ళ మీద పోవాలా అని వ్యవధాలు చేస్తారే, జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ప్రియులారా, నువ్వెంత ధన్యుడవు. బైబిల్ ఇచ్చినాడు, చదువు ఇచ్చినాడు, సంఘం ఇచ్చినాడు, వాక్యం చెప్పేవాడిని ఇచ్చినాడు, నీకు చెవులు ఇచ్చినాడు. కొన్నాళ్ళు పోతే ఎవడు వినపడం. కాబట్టి ప్రియులారా, దేవుడు మరి ఈ యొక్క దానంగా యేసుప్రభుని అంగీకరించినారా? పాపాలు ఒప్పుకున్నారా? ప్రార్థన చేస్తారా? పొద్దున్నే లేచి నేను వ్యవధాలు చేస్తానేను, బెదిరిస్తానేను, ఆయన కంటే నీతిమంతుడిని అంటలేను నేను. నీ ఇంటికి మేము ఎందుకు రావాలా? నువ్వెవరు? అక్కడ ఆ ఊళ్ళో బాలనగర్లో సర్పంచ్ ఉంటాడు, కూర్చుంటాడు. మీరు ఎందుకు నిలబడ్డారు? నువ్వు చదువుతు. కాబట్టి అక్కడ పోతే కుర్చీలు ఉండవు వాళ్ళ దగ్గర. అక్కడ పోయి చాలా మంది నిలబడతారు. పోలీస్ పట్టేది అంటారు వాళ్ళు, తెలుసా? ఆ నీళ్ళు ఉంటాయి బ్రదర్, ఆ నీళ్ళు సరిగా పెట్టమంటుంటా. ఒక దినం నేను పోయినా, బాలనగర్లో ఊరి ఆఖరిలో ఉంటుంది. వాళ్ళ దగ్గర కుర్చీలు ఆడపోతే ఎవరిని కూర్చో అన్నారు. పోలీసు వాళ్ళని కూడా కూర్చో అన్నారు. పోలీస్ పటేలు, మాలి పటేలు. పోలీస్ పటేలు ఏం చేస్తారో తెలుసా మీకు? మాలి పటేల్ ఏం చేస్తారు తెలుసా? మునుషపు కర్ణం అంటారు ఆంధ్ర సైడ్. మునుషం ఏం చేస్తాడు? కర్ణం ఏం చేస్తాడు? మునుషం ఏం చేస్తాడు? పోలీస్ పటేల్, మాలి పటేల్. మాలి పటేల్ అని ఉర్దూ మాట, అంటే అతడు పన్ను వసూలు చేస్తాడు. మాలి పటేల్
పోలీసు పెట్టారు. పోలీసు వాళ్ళు వస్తే ఆ ఊరికి ఆ పటేలకు తెలియకుండా నేరుగా అంత స్ట్రిక్ట్ ఆర్డర్లు ఉండేది. నైజాం స్టేట్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పోకూడదు, పటేల్ దగ్గరికి పోవాలా, ఆయన పిలిస్తే మాట్లాడాలి. నేను పోయి నాకు తెలియదు, కుర్చీలు ఏముండవు, అడవి కూర్చున్నా. ఆయన అనుకున్నాడు. తర్వాత కొద్ది సమయం తర్వాత, ఏం సార్ ఆయన పోలీస్ పటేలు ఎవరు అట్లా కూర్చోరు, ఆయన కూర్చో అన్నదాకా నువ్వే కూర్చున్నావే, నాకు తెలియదు. మేము కూడా మా ఊళ్ళల్లో 2 పటేళ్ళనే ఊరికి అన్నలేదు, నిజమే అది. ఈ బ్రదర్స్ వచ్చారు, లేవు కూడా అయ్యింది అంతే. తర్వాత వాళ్ళు ఆయన కూడా ఏమన్నా అదేనో శ్వాస చెప్తా వెళ్ళినా. ఏదే ఒక సహోదరుడు చెప్పినాడు, నాకు తృప్తి కలగాలి. మళ్ళా చెప్పిన 2 రోజులు కలిస్తే, రాజుగారు నువ్వు నేను వినాలని సువార్త చెప్పినవరే అన్నాడు. ఇట్టనే అన్నాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, కరెక్ట్, నువ్వు విన్నావు కదా, నమ్ముకోండి వేసుకోండి. అట్లనే అర్థమైంది ఆయనకు వర్గంలో ప్రవేశం. నిజంగా ఆయన వినాలని ఆయన నిలబడి, యేసు పాపుల రక్షకుడు, నేను పాపాలు ఒప్పుకున్నా, క్షమించండు, నువ్వు చెప్పగలవా, నువ్వు ఎవరినన్నా నమ్ముకో. ఆయన గురించి రాదు, జనరల్గా నా మనసులో ఉంది. కానీ అప్పుడు ఆయన వాళ్ళు అన్నారు, లేదు సార్ ఆయన ఇప్పుడు పోలీస్ పటేలు లేరు, మాలి పటేలు కూడా లేరు, పన్నులు వసూలు చేసేది నేరుగా రెవెన్యూ డిపార్ట్మెంటే. కాబట్టి ఏమన్నా నాకు తెలియదు, గౌరవం ఇవ్వాల్సిందే. కానీ ఆడుంది కుర్చీలు ఏముండవు, టేబుల్ ఆడ కూర్చున్నా అని అంటే ఆయన ఏం చేసిన తర్వాత నేను వెనక కిందకి మీదకి చూసిండు అని అన్నాడు. ఏమో నాకు తెలియదు కదా, గౌరవం ఇవ్వాల్సిందే, నాకు తెలియదు కాబట్టి. అప్పుడే ఒక ఆయన పోతున్నాడు, ఆయన ఇంటి ముందునండి. పోతా పంచ కట్టుకొని ఇట్లా పట్టుకున్నాడు. ఏయ్ కిరికిరు అన్నాడు. అంత పవన్ పంచ కట్టుకొని ఆయన ఇంటి ముందు నుండి పోతూ చెంగు ఇట్లా పట్టుకోకూడదు ఎవరు, అది నాకు తెలియదు అప్పటిదాకా. ఏయ్ కిరికిడు ఇడ్సేసి కాదే. అలాంటి తెలంగాణ, అలాంటి పరిస్థితులు ఉండే నైజాం స్టేట్లో. కాబట్టి అలాంటి స్థలానికి ఆంధ్రప్రదేశ్ అయినాక అనేకులను నడిపించి, అనేక కులాలు మతాలు అంతస్తులు కలిగిన వాళ్ళని నడిపించి ఎంతో ఎలువ ఇచ్చినాడు తెలంగాణ. తెలియదు వాళ్ళ చాలామందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ అయినాక చాలామందికి ఉద్యోగాలు దొరకలేదు ఇక్కడ వాళ్ళు. కారణం ఏంటి? అందుకే మాకు తెలంగాణ కావాలని అయిపోదించడానికి రాలే నేను. రివోల్ట్ వచ్చేసింది. ఈ రాజకీయవేత్తలు వాళ్ళందరూ వచ్చి మన మీద పెద్దలు చేస్తున్నారు, లొల్లి పెట్టండిరా అన్నారు. ఆంధ్ర గో బ్యాక్, ఆంధ్ర బ్యాక్ అట్లా వచ్చేసి నేను కూడా కంపెనీలో లీడర్గా ఉన్నా. కాకపోతే అవన్నీ చెప్పేది కాదు. అప్పుడు మరి ఆ సమయంలో అక్కడ ఉన్నా అందరినీ కూర్చోబెట్టి నేను 15 ఆగస్టు 26 జనవరి అంటే తెలియదు చాలామంది. ఇక్కడ వాళ్ళకి తెలియదు, చదువు తక్కువ. నేను తక్కువ చేసి మాట్లాడదు, తెలియదు అన్న. అప్పుడు నేను చెప్పేవాడు 26 జనవరి ఎందుకు, ఏం జరుగుతుంది, మరి గవర్నరే ఎందుకు జెండా ఎత్తారా, 15 ఆగస్టున చీఫ్ మినిస్టరే ఎందుకు ఎత్తారా, దాని భావం ఉంది అని చెప్పేవాడిని. అలాగ వినేవాడు. తర్వాత తెలుసుకున్నారు, చాలా చెప్పినారు. ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు. 26వ తారీఖు జనవరి గవర్నర్ ఎందుకు ఎత్తాడు, ఎందుకు ఎత్తారు చేయొద్దండి.
ఆయన ఆడ కూర్చున్నాడు కానీ ఆయనను గురిపెట్టుకొని పరిపాలన చేయాలి ఈ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు. ఆయన రాజ్యాంగంలో కర్త. రాజ్యాంగం ఎవరన్నా మీరిందంటే ఆయనకి రిపోర్ట్ చేయాలి, అదే ఫిర్యాదు చేయాలి. అందుకనే గవర్నర్ దగ్గర పోతారు, ఆయన చేయకపోండి అది చట్టం ప్రకారం. కాబట్టి ఆ రీతిగానే మనం కూడా యేసు ప్రభువును అంగీకరించినాం. ఎక్కడెక్కడి నుండి రక్షించినాడు చదువు. ప్రకటన గ్రంథం మరి 1వ అధ్యాయము 9వ వచనం. ఏకలుగా సరి కూర్చో, ఏను పెన్ ఎందుకు జోడు పెట్టు, చిన్నప్పుడే సరి చేయాలి. ఇక్కడ ఎదుర్కొన్నావు, జాగ్రత్తగా ఉండవు. 14 అధ్యాయం. అటు తర్వాత 7:9 నేను చూడగా యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త రాసినాడు. యోహాను ఎవరి కొరకు రాసినాడు? మత్తయి సువార్త నమ్మిన వాళ్లకు, మార్కు సువార్త నమ్మిన వాళ్లకు, లూకా సువార్త నమ్మిన వాళ్లకు అందరికీ రాసినాడు. ఆయన ఎవరో చెప్పినాడు. మత్తయి ఎవరి కొరకు రాసినాడు? యూదుల కొరకు రాసినాడు కదా. మార్కు ఎవరి కొరకు రాసినాడు? లూకా ఎవరి కొరకు రాశాడు? ఎబ్రీ భాష మాట్లాడే వాళ్ళ కొరకు రాసినాడు. కాలేజీ ప్రేరరా ఆ దినాల్లో ఆ భాషలో ఉంటాయి. యోహాను ఎవరికి రాసినాడు? వీళ్ళందరికీ కలిపి రాసినాడు. నీకు నాకు అందరికి అన్ని డెనామినేషన్స్ అనుకుందాం. చదువు పోయింది. ఏం చెప్పినా అది పోయింది, వెళ్ళిపోయింది. ప్రతి ప్రజల నుండి, ప్రతి జనముల నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల నుండి. అది మన జ్ఞానం. అంటే ఆయన ఒక్కడిని అంటలేదు. ఆయా భాషలు దానంగా అంటే యేసు ప్రభువు రక్తం ఇచ్చుకున్నాడు. గుర్తిస్తున్నాడా? నీ వర్గం పేరు ఎందుకు వచ్చింది? క్రైస్తవులు అంటే అర్థమైంది. ఇందాక ఒక ఆమె చేయొచ్చు, అర్థమైంది. పాపము లేనివాడు. ఆమె ఒక కుమారుని కనును ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఎందుకు? తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించినాడా? నేను ఎందుకంటే పెద్ద ప్రసంగం అక్కర్లా, జ్ఞాపకం చేసుకో. నేను పలాని వంశంలో, పలాని కులములో, పలాని ప్రాంతంలో, పలాని దినమునో పుట్టినాను. నీ 2వ వాడిని, జ్యేష్ఠుణ్ణి, 3వ వాడిని. అవి గుర్తున్నాయి. పరలోకంలో ఎప్పుడు జన్మించినావు? నీ పేరు ఎక్కడుంది? ఇక్కడితో కాదు, అసలు కథ అక్కడ ఆరంభం అవుతుంది. అసలు కథ అక్కడి నుంచి పోగానే దేవుని యొక్క దూతలు వస్తాయని ఒక ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక ఆయన మారు మనసు పొంది ఆత్మ పోయింది, దూత పోతా ఉందంట. మంది వెనక కుడివైపు ఎడమవైపు, కుడివైపు ఎడమవైపు, కుడివైపు బిల్డింగ్లన్నీ దాటిపోయిందంట. అరే ఎన్ని బిల్డింగ్లు జారిపోయింది, నాకు ఒక్క బిల్డింగ్ కూడా చెప్పలేదు, ఇంకెక్కడికి పోతుంది అని అనుకున్నాను. అక్కడికి పోయిన తర్వాత ఒక గుడిసె ఉందంట. ఇది నీ నివాసం. ఇన్ని బిల్డింగ్లు దాటి వచ్చినా ఒక్క బిల్డింగ్ ఇయ్యలేదే నాకు. ఏంది అలా? నువ్వు ఏది పంపించినావో దాంతోనే కట్టినావు. నువ్వు ఏ మెటీరియల్ పంపించినావో పరలోకానికి అంటే ఊరికి అర్థమవునికి చెప్పి మనమేం పంపలేము. పుణ్యకార్యాలు, యాత్రలు, బలులు, ధర్మకార్యములు కాదు.
నువ్వేం పంపించినావో దాంతో కట్టినా అంటే వీళ్ళందరూ అంతే. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగ జీవించినావు? ఆత్మను సంపాదించుకున్నావా? కేవలం జయనుడి కడుపు కొరకే జీవించావా? కేవలం నీ ఇంటి కొరకే జీవించావా? బైబిల్ కలిగి ఉన్నావు, చదువు వస్తుంది, మారు మనసు పొందినావు, నీ గురి ఏంటి? నీ బాధ్యత ఏంటి? ఒక ఇంట్లో ఎవరన్నా పుడితే, మాకు 2 మనవాళ్ళు ఉన్నారు, పెద్ద కుమారుని కుమారు. ఏమయ్యా ఉద్యోగం చూసుకుంటున్నా? నా సేవ చేస్తుంటే నీకేం లాభాలా? సమయం గతించిపోతుంది, వయసు ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ ఖాళీ ఉన్నానని ఎప్పుడు అనుకోవద్దు. ఖాళీ ఉంటే నీకంత నష్టం. కాబట్టి పని చూసుకో, ఉద్యోగం చూసుకో. వాళ్ళు ఏదో చెప్పింది అనుకో, అది వేరే సంగతి. కాబట్టి అది అవుతుందో లేదో, వయసు అయిపోతుంది. వయసు అయిపోయిన తర్వాత ఏం చేయలేవు. ఏదన్నా దొరికితే కూడా పెట్టుకాము. కాబట్టి పిల్లరా, సమయం ఉండగానే యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలి. ప్రతి ఒక్కరూ పాపాలు ఒప్పుకున్నావు, పుట్టుక దినం చెప్తావు, పెద్ద కుమారుడు పుట్టిన దినం చెప్తావు, డిగ్రీ చదివిన దినం చెప్తావు, ఉద్యోగం దొరికిన దినం చెప్తావు, ప్రమోషన్ దొరికిన జనం దొరికావు. రక్షణ ఎప్పుడు పొందినావు? చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? జ్ఞాపకం చేసుకుందాం మనం అందరం. నేను మరి 1960 సంవత్సరము మరి నవంబర్ నెలలో, అక్టోబర్ అనుకుంటాను, పరిశుద్ధ కూడికలప్పుడు మహర్షి గారు వాక్యం చెప్పి చేయొద్దమన్నారు. నేను ఎత్తినాను. అప్పుడు ప్రభా నేను ఎత్తినాను, కానీ ఎట్లా రక్షణ పొందడం? బైబిల్లో వాక్యం చెప్తే ఏం చెప్పాలా అన్నా. చదువుకుంటా వద్దున్నా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40 నుండి చదువుకుంటా పోతుంటే ఇక్కడ ఆగు అన్నాడు. ఇంకనూ వినండి. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, అనేక విషయములైన ఎవరు వాక్యం ఇచ్చింది? ఎవరు? పేతురు. పేతురు అసాధ్యుడు. దాని సంగతి ఏదో చూసిందా పొందాడు. ఎవరికి భయపడు? మేము మీకు భయపడాలా? 5వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఎవరికి భయపడ్డా? ఈ నామను బట్టి ప్రకటించవద్దని అంటే కూడా మేము వినాం, ప్రకటిస్తాం. ప్రాణం పెట్టడానికి రెడీగా ఉందాం అన్నాడు. అలాగ దేవుని వాక్యాలు చదువుకొని మనం కూడా మన స్థానమును ఎరిగితే మంచిది. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఇండుడి రక్షణ పొందడానికి వాక్యం చెప్పినాడు. వాక్యం చెప్పి నేను ఒక దినం చూస్తామంటే, మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరే రక్షణ పొందుడని, రక్షణ పొందాల, దాటాల. అక్కడ దాకా వచ్చి ఆగిపోయినావు. యోర్దాను నది దాటాల. యోర్దాను నది నీవు మరి ఎర్ర సముద్రం ఒక పాఠము నేర్పుతుంది, యోర్దాను నది ఒక పాఠము నేర్పుతుంది. ఎర్ర సముద్రం దాటము పాపములో నుండి, చీకటిలో నుండి వెలుగులోకి రావటం. యోర్దాను నది బాప్తిస్మ సాక్ష్యం. యోర్దాను నది దాటాలంటే నీకు దాటుకుంటే నువ్వు అవతల దానికి ఒక గుర్తుండాలి. ఎన్ని రాళ్ళు పెట్టాలా? 12. ఇక్కడి నుంచి ఏం చేయాలా? 12. లోపల నుంచి 12 తీయాలా, వెలుపల నుండి 12 తెచ్చి పెట్టాలి. అప్పుడు తీసుకుపోయేవాడు 12 రాళ్ళు లోపల నుండి యోర్దాను నదిలో నుండి తీసిన దాకా నీళ్లు రానేలే, ఆడ పెట్టినాడు. ఆ 12 రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. అప్పుడు నిండిపోయింది. యోర్దాను నది పొంగుతుంది, ఆ ఒడ్డు ఈ ఒడ్డు. అది సాక్ష్యం లోపటి ఉన్నది, వెలుపటి ఉన్నది. కాబట్టి ప్రియులారా, వెలుపట జ్ఞాపకం చేస్తుంది. నేను అప్పుడు యోర్దాను నన్ను దాటినాను.
పాపాలు ఒప్పుకున్నాను, పాప క్షమాపణ పొందినాను. యేసు నాకు వాగ్దానం ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడు? చదువు. అపొస్తలుల కార్యము 2:42. వీరు అపోస్తుల బోధ యందును కాదు 42, ముందు 40 చదువు. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై. మేము మూర్ఖులమా? అవును. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 33 కోట్ల దేవతలు ఉన్నారు. మేము మూర్ఖులమా? మీకు తెలుసా 33 కోట్లు ఉన్నాడు హైందవులకు దేవుడు. అవును, నువ్వు మూర్ఖుడవే. అందులో నీ దేవుడు ఎవరు ఎరగలేము. మరి 33 కోట్లు సరే మంచిది. ఆటల్లో యేసు బ్రహ్మవుడు ఉందా? ఒక శ్రీకాకుళం సువార్తకి వెళ్ళినాం. ఆయన అన్ని ఫోటోలు పెట్టినాడు. ఒక బ్రదర్ అడిగిండు, ఎన్ని ఫోటోలు పెట్టినారు, ఇంట్లో నువ్వు నమ్మిన దేవుడు ఎవరు అన్నాడు. యేసు చూపిస్తున్నాడు. ఇట్లా ఉంది యేసు ఫోటో చూస్తాడు. నువ్వు ధన్యుడు అన్న. ఇవన్నీ పెట్టకుంటే మా వాళ్ళు వేలేస్తారు నాకు. తలాం కట్ట అని ఉంది హైదరాబాద్. మీకు తెలుసా? అంటే చెరువు కట్ట. చెరువు కట్ట మీద ఒక క్రైస్తవులు, ఆ ముస్లింల మధ్యలో ఒక క్రైస్తవ కుటుంబం ఉండదు. వాళ్ళు దర్వాజకి ఎదురుగా యేసు ప్రభు శిలువ బొమ్మ పంపించినారు. ఇట్లా సాధారణంగా క్రైస్తవులు ఏమనుకుంటారు? అరే ఈయన శిలువను పెట్టిండే అనుకుంటారు. ఎవరైనా విశ్వాసులైనా వాళ్ళు ఏం చెప్పారు చెప్ప? అసలు మర్మము ఇదంతా ముస్లిం ఏరియా. దీని పేరు ఏంటి? తలాం కట్ట, చెరువు కట్ట. ఉదయం కత్తులు పట్టుకొని వచ్చినారు. ఇక్కడ ఎవరు ముస్లిమేతలు ఉండొద్దని. ఆ యేసు బొమ్మను చూసి వెళ్ళిపోయింది, మమ్మల్ని చంపకుండా అందరు. మనకు తెలియకుండా యేసు ప్రభుని ఎడబెట్టారే బొమ్మను అని అనుకుంటారని వాళ్ళు విశ్వాసులే, వెస్లియన్స్. అయితే ఆ సహోదరి మాకు ఆ మర్మం చెప్పింది. అప్పుడు చూసిండు కత్తులు పట్టుకొని పొడి చేయాలని. అదే ఏలో అపనాలోక అని వెళ్ళిపోయింది. కాబట్టి పైన ఎవరిని మనం ఏమనం. ఆ ప్రాంతంలో నివసిస్తారు వాళ్ళు. వాళ్ళ కొరకు వాళ్ళకి తెలుసు ఆ పరిస్థితులు. మనం పైపైన చూసి తీర్పు తీర్చవద్దు. అప్పటి నుంచి నేను నేర్చుకున్నా. పరిస్థితి ఏమో మనకు తెలియదు, వాళ్ళకి తెలుసు అని. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు ముగిచేస్తా. ఇంకా వర్తమానం మరి లేదు చెప్పాను. నేను ప్రార్థన చేయండి. నేను కూడా చెప్తే ఎంత చెప్తే అంత బలహీన ఉన్నాయి తెలుసా. మీరు ఎవరో చెప్తామంటే రండి. ఇది కాలే అది కాలే నాకు తెలియదు అదంతా. కాబట్టి ప్రియులారా, మరి యేసు ప్రభు కూడా ఎవరికి అలసట లేకుండా చెప్పినాడు. మీ వంట మీద ఆధారపడలేదు మా ప్రసంగం. ఇప్పటికే ఎక్కువైంది. ఎవరు మాట్లాడలేరు. ఈ దినాల్లో మాట్లాడినా ఉండదు విటమిన్. ఎంతకంటే ఎక్కువ ఉంటే వెళ్ళిపోతుంది. దాని మీద రాస్తాడు ఏమని? ఐపీ ఈపీ ఇండియన్ అది మర్చిపోతున్నా. ప్రిస్క్రిప్షన్. ఐపీ అంటే ఇండియన్ ప్రిస్క్రిప్షన్, ఫారెన్ ప్రిస్క్రిప్షన్. అంతే ఉండాలి. అంతకంటే ఎక్కువ మిస్తే తల తిరుగుతుంది. ఇంతే వేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వెళ్ళారా, మరి యేసు ప్రభు చెప్పినాడు వాక్యం 10వ అధ్యాయంలో చదువు. 10వ అధ్యాయంలో పంపించినాడు. ఎంతమందిని పంపించినాడు? 12 మందిని పంపించినాడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో పంపించినాడు. ఎంతమందిని పంపించినాడు? 30 మంది. దానికి దీనికి ఏమైనా భేదం ఉందా? అందులో ఉన్నామా ఇందులో ఉన్నామా మనం? ఏది
అదేనా? మత్తయి ఆ. ఆ ఇంటిలోనికి ప్రవేశించుచు కాదు, పంపించండి ఎంతమంది? 12 మందిని. 12 మందిని. కాబట్టి 12 మందిని ఏర్పరచుకున్నారు. మీరు ఒకడు, యేసు ఏమన్నాడు? మీరు ఒకడు, నన్ను సైతాన్ అన్నాడా? 13వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 13వ అధ్యాయంలో నేను 12 మందిని ఏర్పరచుకున్నాను కదా, మీరు ఒకడు సైతాన్ అన్నాడు. కాబట్టి తప్పకుండా సైతానుకు స్థానం ఇయ్యకు, అపవాదికి స్థానం ఇయ్యకు. అది నిన్ను నన్ను చాలా దూరం తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకుంటుందో అర్థం కాదు అని ఉందా? మరి ఎందుకేమో మార్క్స్ కూడా. కాబట్టి 12 మందిని ఏర్పరచుకున్నారు కదా, మీరు ఒకడు సైతాన్ ఎమ్మడే ఉన్నాడు. కాబట్టి పిల్లరా, చాలా జాగ్రత్తగా మనము మరి యేసుని వెంబడించాలి. క్రైస్తవుడు కదా అంటే ఎప్పటికప్పుడు నువ్వు కాపాడుకుంటే, ప్రార్థన చేస్తే, వాక్యం చదివితే నూతన పరచబడతావు. నాలాగా వయసు ఎక్కువైపోతే ఇక తగ్గిపోతుంది. నాకు ఇప్పుడు 86 సంవత్సరాలు, ఊరికి అర్థం అని చెప్తున్నా. ఆ తర్వాత జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మరి 12వ అధ్యాయంలో చెప్పుకుంటాడు, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మీరు ఎవరికన్నా వెళతానట్టయితే ఆ గృహం ఏమైనా పిలిస్తే ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి శుభమని చెప్పండి. 10వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం. ఆ ఇంటిలో ప్రవేశించుచు, అది ఇంటిలో ప్రవేశించాం. దానం గారు నివసిస్తున్నారు అక్కడ. ఈ అపార్ట్మెంట్లో ప్రవేశించాం. ఏమని చెప్పాలా? ప్రసంగం అక్కర్లా. నువ్వు విశ్వాసే, యేసుప్రభు నమ్ముకున్నాడు, నీ హృదయంలో వెలుగు ఉంది. వెలుగు మాటలు బయట ఆడలో నుండి రావాలా. ఏమని చెప్పాలా? ఇంటి వారికి శుభమని చెప్పుడి. అదే ఇంటి వారికి, మరి దానం గారికి, ఆయన కుటుంబమునకు, వారి దగ్గర మిగతా వాళ్ళు సరే, వాళ్ళతో నాకు అక్కర్లేదు. ఆయన రక్షమందికుడు, ఆత్మసందకుడు, మాకు అక్కర్లేదు. దానం గారి ఇంటికి వచ్చినాం. ఆ ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటి వారికి శుభమని శుభం అని చెప్పమన్నాడు. శుభం అని చెప్తే నువ్వు బ్లైండ్గా నమ్మితే రాదది. ఇంకేమన్నాడు కింద? ఆ ఇల్లు యోగ్యమైనదైతే. యోగ్యమైందా? నీ భాగాలు ఒప్పుకున్నావా? నిశ్చయిత ఉందా? సంవత్సరానికి వెళ్తున్నావా? సంవత్సరానికి ఒకసారి పొడిగా పెట్టుకుంటావా? అది కూడా లేదు. నేను వ్యవసాయం చేస్తలేను, నేను పెద్ద బోధకుడిని అంటలేను. మరి యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టినాడు. వీళ్ళందరూ ఎవరు? మార్కాపురములో ఉన్నవాళ్ళు ఎవరు నిన్ను కాపాడరు. మా వంశస్థులు అందరూ ఎవరు నన్ను కాపాడరు. కాబట్టి నీ రక్షణ, నీ పాప క్షమాపణ, నీ నిత్యజీవం, నీ నిరీక్షణ నీ ఎంబడి వస్తుంది. ఎవరి రక్షణ వారిదే, ఎవరి రక్షణ వారిదే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి రక్షణ పొందినామా? మేము చెప్తే ఏమి రాదు, కాలక్షేపం, కాసేపు అలసిపోయిందాకా ఉంటుంది, తర్వాత తినిపోయేదే. తెరువునే హృదయ దారంబునే రక్షణగలదు నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా. వేసి ఉన్నది ఈ భూమి కొరకై నీ హృదయం ఎప్పుడు తెరిచావు? తెరిచావా? ఇంకా మూసుకొనే ఉన్నావు.
ఎంతసేపు కేకలేసి ఏ లాభం? ఇప్పుడు పైకి పోతున్నా ఒక రిబ్బన్ అడ్డం ఉంది, దాన్ని కట్ చేస్తే లోపల పోవు, లేకుంటే వంగిపోతుంటే దొంగ అంటారు వాళ్ళు కదా. ఉదాహరణ చెప్తుంది. కాబట్టి పరలోకంలో నీకు నాకు స్వాస్థ్యం ఉందా? నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించిన, హిందూ కాదు, హైందవ కుటుంబంలో జన్మించిన. భాగవతం, రామాయణం, భగవద్గీత నోరు తిరగదు అర్థంగా చిన్నప్పుడు నేర్పించినాడు. తెలుగు అంకెలు మర్చిపోయినా అనుకో, మా పితరులు నేర్పించినాడు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను బైబిల్ ఏం నేర్చుకున్నావు అంటే బైబిల్ నేర్చుకున్నాను. అంతేనా అంటే నువ్వేం నేర్చుకున్నావు అంటే అంతేనా. ఒకరినొకరు సువ్వు అంటే అంట నీ ఇష్టం అది, నా ఇష్టం ఇది. కాబట్టి ఇప్పుడు మనం అక్కడ లోవుల్లో పోయి ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేయాలంట. 1 గంట అవుతుంది కదా, సరే మన సమయానికి ముగిస్తాం. కానీ పాట పాడుకుంటా పోదాం. పాట వేసి పాడుకుంటూ ఎంత ఎట్లున్నామంటే మనం ఎంత గట్టిగా మాట్లాడుతుంటే ఆ పిల్లగాడు చూడు ఒక్క మాట అన్న చెవులేకి పోయిందా మంచిగా నిద్రపోతున్నాడు. రాత్రి అంతా ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉంటుందన్నమాట. మానవుడి యొక్క శరీరం మొదటి శత్రువు నీ శరీరమే, ఎవరు కాదు, నా శరీరం. పాట సంఖ్య 507 పాట పాడుకుంటా మనం వెళ్దాము. పాడు. సమాధాన గృహములో సమాధాన కర్త స్తోత్రములు, సమాధాన సమాధాన స్తోత్రములు. కట్ చేయండి. నేను రాలేను పైకి, ఎక్కడేనో తిరగలేను. మరి ఈ ఫ్లోరేనా